సినిమా ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి కేవలం తన స్టైల్ నటనతో సూపర్ స్టార్ అనే బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు రజనీకాంత్. సాధారణ బస్ కండక్టర్ స్థాయి నుంచి గ్లోబల్ ఐకాన్ గా ఎదిగిన ఆయన ప్రస్థానం ఒక సంచలనం. దాదాపు 50 ఏళ్లుగా బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న రజనీ ప్రస్తుతం 74 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికీ టాప్ ప్రొడ్యూసర్లు ఆయన డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. అయితే తలైవ త్వరలో వెండితెరకు గుడ్ బై చెప్పబోతున్నట్లు టాక్ నడుస్తోంది. రిటైర్మెంట్ వార్తలు పక్కన పెడితే రజనీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న జైలర్ 2 అక్టోబర్లో రిలీజ్ కానుంది. జైలర్ 2 తర్వాత రజనీకాంత్ కెరియర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 173వ ప్రాజెక్ట్ ధర్మన్ విశ్వనాయకుడు కమల్ హాసన్కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. దాదాపు 40 ఏళ్ల క్రితం ఒక ఫ్లైట్ జర్నీలో మన ఇద్దరిలో ఎవరో ఒకరు ప్రొడ్యూస్ చేస్తే ఇంకొకరు యాక్ట్ చేయాలి అని రజనీ కమల్ అనుకున్న మాటను ఈ సినిమాతో నిజం చేసుకుంటున్నారు. ఓ మై కడవులే ఫేమ్ అశ్వత్ మరిముత్తు ఈ చిత్రానికి డైరెక్షన్ వహిస్తున్నారు. ఇటీవలే విడుదలైన టైటిల్ పోస్టర్లో రజనీకాంత్ చేతిలో సర్జికల్ బ్లేడ్ పట్టుకొని కనిపించడం ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. అయితే ఇది రెగ్యులర్ రూపాయి డాక్టర్ కథ కాదని ఫుల్ స్టైలిష్ అండ్ డెడ్లీ క్యారెక్టర్ అని డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు. భాష పడియప్ప రేంజ్ వింటేజ్ రజనీ వైబ్ను ఈ సినిమాలో చూస్తారని టాక్. ధర్మన్ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి రజనీకాంత్ చేయబోయే చివరి సినిమా ఇదేనంటూ ప్రచారం గట్టిగా సాగుతుంది. ఆరోగ్యం సహకరించిపోవటం వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి రజనీకాంత్ రిటైర్మెంట్ గురించి ఇలాంటి రూమర్స్ రావటం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా చాలాసార్లు ఇలాంటి వార్తలు వచ్చినా ఆయన తన నెక్స్ట్ మూవీ అనౌన్స్మెంట్లతో వాటి నోళ్లు మూయించారు. ప్రస్తుతానికి రజనీకాంత్ టీం నుంచి కానీ కమల్ హాసన్ ప్రొడక్షన్ హౌస్ నుంచి కానీ ఈ రిటైర్మెంట్ మ్యాటర్పై ఎలాంటి ఒఫీషియల్ స్టేట్మెంట్ రాలేదు. మరి ఈసారి కూడా తలైవ సరికొత్త ప్రాజెక్టులతో సర్ప్రైజ్ ఇస్తారా? ఆర్ ధర్మన్ సినిమాతోనే తన సుదీర్ఘ నట ప్రస్థానానికి స్వస్తి పలుకుతారా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.